అందరికీ మరణాత. మోషే ఉపవాసంలో దినాల్లో మరి ఉన్నాం కాబట్టి మోషే చరిత్రను అనుకుని నిమిషంలో ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకోవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మల్ని సృష్టించిన మాతో ఉన్న తండ్రి, నీకు వందనములు. నువ్వు మాతోనే ఉన్నావని మానవ చరిత్ర అంతట్లో రుజువు చేసుకున్న తండ్రి, నీకు స్తోత్రములు. పాత నిబంధన కాలంలో సాక్ష్యపు మందసమును ఆధారంగా చేసుకుని నీ పిల్లలతో ప్రయాణించి వారితో ముచ్చటించి వారిని కనాను చేర్చి తండ్రి మా నూతన నిబంధనలు నీ బిడ్డలమైన మాతో కూడా ఉండటకు మా రూపంలో మా పోలికలో దిగివచ్చి వేసిన తండ్రి, నీకు నమస్కారములు. ఏ విధముగానైనా నీ విలువను మేము పూర్తిగా గ్రహించలేకపోతున్నాం. నేడు నీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభా, మాతో కొన్ని నిమిషాలు మీరే ఉండి మాట్లాడి మహిమను పొందమని వాక్యమైన ఈ స్థానంలో నడిపించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠము సాక్ష్యపు మందసము. మందసము అనగా ప్రభువే. మందసము ఆ దినాల్లో మరి పాత నిబంధన కాలంలో మందసంకి ఎంత విలువ ఉన్నదంటే ఆ మందసం ముట్టుకోవడానికి కూడా భయపడేవారు. అలాగున అటువంటి మందసము అనగా 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఆ మందసంలో దాచిపెట్టి ఉంచేవారు. మందసం అనగా దేవుడే అని ఆనాడు పాత నిబంధన కాలంలో మందసానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటుగా ఒక రూమ్లో పెట్టి మందసాన్ని అంత భద్రంగా ఉంచేవారు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వారితో ఉన్నట్టుగా పాత నిబంధన కాలంలో మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఈ యొక్క సాక్ష్యపు మందసము సాక్షాత్పు మందసం, మరి మందసములో 10 ఆజ్ఞలు గల రాతి పలకలు, అలాగే అహరోను కర్ర, చిగిరించిన కర్ర అందులో పెట్టెను. కెరూబులు తమ 2 రెక్కలతో కప్పుచుండెను. దేవుడు ఆ పెట్టెను ఎందుకు తయారు చేసెను? నేను మనుషులతో కలిసి మెలిసి ఉంటాను అని దేవుడు ఆ యొక్క మందసమును ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ పెట్టెను చేయించి మన వస్తువులను భద్రం చేసుకుంటూ పెట్టి చేయించుకుంటాం. నేను నా ప్రజల మధ్య ఉన్నాను, నేను నా ప్రజలను భద్రం చేసుకుంటాను అని దేవుడు ఈ పెట్టెను చేయించెను. మరియు నా ప్రజలు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళతానని కూడా దీని అర్థము. దేవుడు ఈ పెట్టి మరి నా ప్రజలతో నేను ఉంటాను, ఈ పెట్టిని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ నేను నా ప్రజలతో ఉంటానని దేవుడు చెప్తూ ఉన్నారు. మందసముగా దేవుడే ఈ యొక్క ఇశ్రాయేలుతో నివాసం చేయడానికి మందసమును ఏర్పాటు చేయమన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక పెట్టి మన దగ్గరకు